అందరికీ శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వారాహి అమ్మ యొక్క నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు అయితే పూజలు నేను చేసుకోవడం జరిగిందండి మా ఇంట్లో. వారాహి అమ్మ యొక్క 15వ తారీఖు రోజు జూలై 15 నవరాత్రులనే స్టార్ట్ అయినాయండి. అందుకే ఉదయాన్నే లేచి, ఇది మా ఇల్లు అండి. మా ఇల్లు అంటే నాకు కొంచెము చెట్లు అవి అంటే చాలా ఇష్టం. అందుకే మొత్తం నేను ఎక్కువ శాతం చెట్లను, నాకు నచ్చిన చెట్లన్నీ ఇంటి దగ్గర పెట్టేసుకుంటాను. ఇలా ముందు మొత్తం ఇల్లంతా క్లీన్గా మంచిగా కడుక్కొని మంచి రంగోలీని అయితే వేసుకున్నానండి ఇంటి ముందర ఇలా కలర్లతో. అంటే మనకు నవరాత్రులు అంటే అమ్మాయి ఒక పండగ వాతావరణం కాబట్టి ఇలా ఇంటి ముందు మొత్తం చక్కగా కడుక్కొని మంచిగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని కడపలు కూడా కడుక్కున్నానండి. తులసమ్మ దగ్గర ముగ్గులు కూడా వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా ముగ్గులు. ఇది అంగూర్ల చెట్టు అండి, గ్రేప్స్ చెట్టు, తమలపాకు చెట్టు, నాకు నచ్చిన చెట్లన్నీ పెట్టేసుకున్నానండి మా ఇంట్లో. అది మా పూజ గదండి. ఇలా మొత్తం మామిడి ఆకులతో ఇట్లా అంతా నేను తీర్చిదిద్దుకొని, నేనైతే అమ్మవారు రాత్రి దేవత కాబట్టి పూజ అనేది రాత్రి చేసుకున్నానండి. ఎవరిని వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. నాకు సాయంత్రం వీలైందండి. అంటే ఉదయాన్నే మొత్తం ఇల్లంతా శుభ్రపరచుకొని నార్మల్గా మనం నిత్య దీపం ఎట్లా అయితే ఉపవాసం ఉన్న రోజు పెట్టుకుంటామో అట్లా పెట్టేసుకొని సాయంత్రం మాత్రం ఇలా వారాహి అమ్మవారికి పెట్టుకున్నానండి. నేను పీఠం, కలశం, అఖండ దీపం అట్లా ఏం పెట్టుకోలేదు. నార్మల్గా మనం ఎట్లయితే ఇంట్లో పూజ చేసుకుంటూ పెట్టుకుంటామో అలాగే పెట్టుకున్నాను. కాకపోతే నాకు అందుబాటులో ఉన్న వాటితోనే, అంటే మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంది, అందుకని చెప్పేసి గోరింటాకు దీపం పెట్టుకున్నాను. అలాగే కంద అనేది దొరికిందండి నాకు, అలాగే కంద దీపం పెట్టుకున్నాను. ఇక కొబ్బరికాయ అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి నారికేల దీపం పెట్టుకున్నాను. ఇలా మనకున్న వాటిలోనే చక్కగా ఈ అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నాను. అలాగే వారాహి అమ్మ యొక్క ఫోటో అనేది నా దగ్గర లేదండి. అందుకని చెప్పేసి నేను లక్ష్మీ అమ్మవారినే వారాహి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా అనుకొని ఈ పూజనైతే చేసుకున్నానండి. నా దగ్గర అంటే గణేషుని, వినాయకునిది, లక్ష్మీ అమ్మవారిది, వెంకటేశ్వర స్వామి చిన్న ప్రతిమలు ఉన్నాయి. వాటిని నేను పెట్టుకొని ఈ పూజనైతే చేసుకున్నాను. పువ్వులు కూడా మాకు ఇంటి దగ్గర అందుబాటులో ఉన్న పువ్వులు, మందార పువ్వులు, గులాబీ పువ్వులు, పసుపు కలర్ పువ్వులు అవన్నీ నాకు ఇంటి దగ్గర దొరికినాయి. తమలపాకులు ఇవన్నీ మా ఇంట్లో ఉన్నవి అండి. నేను ప్రత్యేకించి ఏవి నేను బయట నుండి తీసుకురాలేదు. ఇది అమ్మవారి యొక్క బిల్ల అండి. మనకు రూపాయి బిల్ల ఉంటుంది కదా, మన మార్కెట్లో దొరుకుతుంది, 20-30 రూపాయలు పెడితే. దానికి నేను అభిషేకం కానీ పూజ కానీ చేసుకున్నానండి. ఇలా కంద దీపం పెట్టుకున్నాను. అలాగే నారికేల దీపం, ధూపం అంటే మనకు అమ్మవారికి గుగ్గిల మైసాక్షి ధూపాలు అనేటివి అంటే చాలా ఇష్టం అండి. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటే ఈ ధూపం వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇలా నా పూజను అయితే నేను చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించిందండి. మనకి ఈ పూజలో ఏంటి అంటే వడపప్పు పానకం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. వడపప్పు పానకం తర్వాత మీ ఇష్టం, మీకు వీలుని బట్టి మీకు నైవేద్యాలు అనేటివి చేసుకోవచ్చు. అలాగే నేనైతే మొదటి 2 రోజులు చేసుకున్నానండి. తర్వాత నాకు వీలు కాలేదు. ఈ వీడియో అసలు మొన్ననే అప్లోడ్ చేద్దామంటే కూడా నాకు టైం అడ్జస్ట్ కాక చేయలేదు. ఈరోజు చేస్తున్నాను. మనకి ఇప్పుడు వచ్చే గురువారం 23వ తారీఖుతోని మనకి అమ్మవారి నవరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి. అంటే శుక్రవారం వరకు, శుక్రవారం రోజు కూడా పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి. మనం అంటే కలశం అవి ఇవి శుక్రవారం రోజు జరపం కాబట్టి శుక్రవారం కూడా దీపం పెట్టుకొని శనివారం ఆ తర్వాత మనము ఆ కలశాన్ని కానివ్వండి, అక్కడ దీపాన్ని కానివ్వండి తీసేసుకోవచ్చు, జరపచ్చండి, కదపచ్చు. అప్పటి వరకు మాత్రం వాటిని కదపొద్దు. ఇలా చక్కగా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ఈ అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారు ఉగ్రరూపం అంటారు కానీ మనము అమ్మవారిని మనం కొలుచుకుంటే అమ్మ అంత శాంత స్వరూపురాలు ఏమీ ఉండదండి. మనకు కోరికలు కూడా అమ్మ నా చూడు అమ్మ అని చెప్పేస్తే సరిపోద్దండి. ప్రత్యేకించి ఈ కోరిక నెరవేర్చే అమ్మ అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఏం అవసరమో అది అమ్మ మనకు ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. ప్రసాదాలు కూడా మనకు అమ్మకు భూమి నుండి వచ్చిన ఇష్టం కాబట్టి బీట్రూట్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, కందగడ్డ కానివ్వండి, ఇట్లా మనకి ఎట్లాంటి నైవేద్యాలు అందుబాటులో ఉంటే వాటిని పెట్టుకోవచ్చండి. ప్రత్యేకించి ఇవే పెట్టాలని ఏం లేదు. అటుకులు బెల్లం పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న వాటితోని చాలా ఈజీగా ఈ అమ్మవారి నవరాత్రులు అనేటివి చేసుకోండి. ఇంకా 3-4 రోజులు ఉన్నది కాబట్టి సంతోషంగా అమ్మవారికి పూజ చేసుకోండి.
నేనైతే ఈ విధంగా వేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మీరు కూడా మీ వీలుని బట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి. అలాగే నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది కావాలి. చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. ఆ అమ్మ దయ వల్ల అందరూ ఆరోగ్య